అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఎవరికైతే పెద్ద హౌస్ కావాలనే ఆశ ఉంటుందో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. మీరు చూస్తున్న ఇల్లు 300 గజాల ఇల్లు అండి. 300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఈ హౌస్. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు మనం చీర్యాల్లో ఉన్నామండి. కీసరకి దగ్గరలో ఉన్న చీర్యాల్లో ఉన్నాం. ఇక్కడ చీర్యాల్ మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. సో చీర్యాల్ కమాన్లో నుంచి లోపలికి కూడా వెళ్లకుండా కీసర హైవేకి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 300 స్క్వేర్ యార్డ్స్ G+1 ప్లస్ పెంట్ హౌస్ ఉంటుందండి పైన. ఇది ఇంటి ముందు 60 ఫీట్ రోడ్ అండి. ఇది కాలనీకి మెయిన్ రోడ్ అనమాట. ఇది 31/87 డైమెన్షన్తో 300 గజాలు ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఫేసింగ్ 31 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 87 అడుగులు ఉంటుందండి. టోటల్గా 4 పోర్షన్స్తో వస్తుంది. కింద ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లస్ డబుల్ బెడ్రూమ్ ఉంటుందండి. పైన 2 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ ప్లస్ పెంట్ హౌస్ ఉంటుంది. సో ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. టోటల్గా కంప్లీట్ అయిపోయి రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి. జస్ట్ ఫైనల్ వర్క్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. సో టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 48/15.5 సైజులో పార్కింగ్ వస్తుందండి. డెప్త్ 48 అడుగులు ఉంటుందండి. 15 అడుగుల వెడల్పుతో 48 అడుగుల పొడుగుతో పార్కింగ్ ఉంటుందండి. ఈజీగా ఒక 3 ఫార్చునర్లు కూడా పట్టేలాగా వస్తుంది పార్కింగ్. ఈవెన్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. మీరు చూడొచ్చు, చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుందండి. ఇటువైపు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుందండి. ప్రజెంట్ అందులో పెయింటింగ్ సామాన్ పెట్టి లాక్ చేశారు. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఇది. ప్రతి పోర్షన్కి కూడా మెయిన్ డోర్ ఫుల్ టేక్ వుడ్తో ఉంటుందండి. అండ్ ఇటువైపు ఇది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఇక్కడ స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ కింద మనకి వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇచ్చారండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది కిచెన్ ఏరియా. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి డోర్ ఇచ్చారండి. ఇక్కడ 6 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది వెస్ట్ ఫేసింగ్లో. ఇక్కడ మనకి బోరు మరియు వాటర్ సంప్ కూడా ఉంటుందండి. ఇది యాక్చువల్లీ టోటల్గా క్రాస్ ఉంటుందండి. ఆగ్నేయ మూల మనకి క్రాస్ రావడంతో దానికి జస్ట్ గోడ పెట్టి దాన్ని సపరేట్ చేశారు ఇల్లుకి. 100% వాస్తుతో ఉంటుంది ఇల్లు. సో ఆ పీస్కి ఇల్లుకి ఎలాంటి సంబంధం ఉండదు. మనం కావాలనుకుంటే చెట్లు లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అలా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కిచెన్లో కూడా లో రూఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. ప్రతి వాష్రూమ్లో కూడా యూజ్ చేసిన టైల్స్ మీరు గమనించవచ్చు. మంచి హై క్వాలిటీ టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ ఈ విధంగా ఉంటుంది. ఇవి కింద పోర్షన్స్ అండి. ఒకటి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ ఒకటి డబల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది వస్తుందండి.
అండ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే ఈవెన్ స్టేర్స్ కూడా మీరు గమనించవచ్చు, టోటల్గా గ్రానైట్ ఫినిషింగే ఉంటుంది. ఎస్ఎస్ రైలింగ్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి. ఒకటి ఈస్ట్ వైపు పోర్షన్ ఉంటుందండి, ఒకటి వెస్ట్ వైపు పోర్షన్ ఉంటుంది. రెండు కూడా డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయి. ఇది ఈస్ట్ వైపు పోర్షన్ అండి, ఐ మీన్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మెయిన్ డోర్ లుక్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. టోటల్గా యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరుగుతుందండి హౌస్లో. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో లైటింగ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. మీరు గమనించవచ్చు, ప్రజెంట్ ఇంట్లో ఎలాంటి లైట్లు అనేవి ఆన్లో లేవు, బట్ అయినా సరే లైటింగ్ చూడొచ్చండి. ప్రజెంట్ ఓన్లీ వైట్ వాష్ అయిందండి, టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పెయింటింగ్ కూడా. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇటువైపు కిచెన్ ఉంటుంది. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఇక్కడ బాల్కనీ ఏరియా అండి. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లోనే సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. సో పైన డబల్ బెడ్రూమ్ పోర్షన్స్లో ఇదొక పోర్షన్ అనమాట. అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న పోర్షన్ అండి. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే హాల్ ఇది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. అన్నీ కూడా మంచి డీసెంట్ సైజులో వస్తాయండి. ఈజీగా ఒక్కొక్కటి 150 గజాల్లో కట్టిన ఇల్లు ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధమైన సైజులతో వస్తాయి అన్నమాట ప్రతి రూమ్ కూడా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది కామన్ వాష్రూమ్ అండి. సో ఒక 2 BHK పోర్షన్లో మీరు ఉండి మిగతా 3 పోర్షన్లో రెంట్కి ఇచ్చుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఎల్ షేప్లో వచ్చిన కిచెన్. అండ్ ఇక్కడ లో రూఫ్ అండి. ఈవెన్ పైన కూడా ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి, చాలా మంచిగా వస్తుంది. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ వస్తాయి. ఈసీఎల్ నుండి అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ లొకేషన్ అని ఉంటుందండి. మీరు అక్కడ గమనించవచ్చు, అది మెయిన్ రోడ్ అండి. అక్కడ వెహికల్స్ వెళ్ళేవి మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. 300 గజాలు ఇల్లు అండి ఇది. యాక్చువల్లీ 300 గజాల్లో G+1+ పెంట్ హౌస్ ఉంటుందండి. కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, పైన కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను ప్లస్ ఒక డబల్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 కూడా డబల్ బెడ్రూమ్ పోర్షన్స్ ఉంటాయండి. అండ్ ఆ పైన పెంట్ హౌస్లో ఒక సింగిల్ రూమ్ విత్ వాష్రూమ్ వస్తుందండి. టోటల్గా 4 పోర్షన్స్ ప్లస్ ఒక పెంట్ హౌస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బిల్డింగ్కి వీళ్ళు ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 1,70,00,000గా చెప్తున్నారండి. 1.7 CRగా చెప్తున్నారు. వెస్ట్ ఫేసింగ్లో 300 గజాల G+1+ పెంట్ హౌస్కి 1,70,00,000గా కోట్ చేస్తున్నారండి. మీరు ఉండగా కూడా ఈజీగా ఒక 30,000 రెంట్లు వచ్చే ప్రాపర్టీ అండి ఇది. మంత్లీ ఒక ఈజీగా మినిమం 30,000 రెంటల్ ఇన్కమ్ అనేది ఈ ప్రాపర్టీకి వస్తుంది. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుందండి. 300 గజాల ఇల్లు కేవలం 1,70,00,000లో ఉందండి. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. ఇది పైన టెర్రస్ అండి. ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్. వెస్ట్ ఫేసింగ్ 300 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి ఇది. కీసరా చీరియాల్లో ఉంటుంది. మెయిన్ రోడ్కి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. మీరు ప్రతిదీ కూడా వీడియోలో గమనించవచ్చు.
మంచి బడ్జెట్లో వస్తుంది. ఇంటి ముందు కూడా పెద్ద రోడ్ ఉంటుందండి. 60 ఫీట్ రోడ్ మనకు ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 80% లోన్ కూడా వస్తుంది. 1,70,00,000గా చెప్తున్నారండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.